ఆయన ఉన్నప్పుడే బెటర్ ఉండే మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఫ్రీ బస్సులో పెడుతున్నాడు, పప్పుల ఉప్పులలో దొబ్బుతున్నాడు. కాంగ్రెస్ వచ్చిన కాంచెల అసలు అయితే పట్టించుకోవడమే లేదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కొంచెం బాగుండే. ప్రజెంట్ అయితే ఆయన అందరికి మంచిగా చేసిండు. ప్రతి ఫెస్టివల్ వచ్చినా దసరా వచ్చినా మంచిగా చేస్తాడు కృష్ణ పార్క్ దగ్గర. ఎక్కడైనా కూడా ఇక్కడ ఇప్పుడు ఎవరు వస్తారో మాకు తెలియదు. కాంగ్రెస్ వచ్చిన కాంచెల అసలు అయితే పట్టించుకోవడమే లేదు. మాకు ఇంతవరకు రేషన్ కార్డ్స్ కూడా లేవు, మాకు లేవండి. సన్న బియ్యం ఉన్నోళ్ళకి రేషన్ కార్డు ఉన్నోళ్ళకే డబల్ ఇస్తున్నాడు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు 3 ఆడపిల్లలు, మాకు రేషన్ కార్డు లేదు. గరీబ్ ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు మాకు. మరి మా పరిస్థితి ఏంటి సార్ చెప్పండి, మీరే చెప్పాలి కదా. ఫ్రీ బస్ ఆడవాళ్ళకు పెట్టిండు కానీ ఒప్పుకుంటాను. అవి ఎందుకు మరి పెట్టిన ఫ్రీ బస్సులో పెడుతున్నాడు, పప్పుల ఉప్పులలో దొబ్బుతున్నాడు. 2500 ఎవరికి ఇస్తుంది? మాకైతే మాకే పింఛన్లు లేవు, మా ఇంట్లో ఎవరు లేరు అట్లా తీసుకుంటే. 2500 ఇస్తా అన్నాడు. అది ఎవరికి మాకైతే ఇంతవరకు చెందలేదు. 4000 ఇస్తానండి, మాకు చెందలేదు ఆ పైసలు, మాకు చెందలేదు. ఆయన ఉన్నప్పుడే బెటర్ ఉండే మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. మరి గెలిచే అవకాశం ఉందంటారా? మేమైతే గోపీనాథ్ భార్యనే కావాలనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఆయన చేసిన కొంచెం మంచి పనులతోటి ఆయననే రావాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఆయన గెలిచే అవకాశం ఏమో అండి. ఇక అంత మాకు ఆయన ఏం చేశాడని ఆయనకి ఏం తెలుసు అని వచ్చిండో అర్థం కావట్లే. ఆయన కక్ష తీర్చుకోవడానికి వచ్చిండో లేకపోతే మా మీద ఏమైనా రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిండో ప్రజల మీద. కానీ ఆయన వచ్చిన కనుక మాకు దెబ్బ మీద దెబ్బ, అన్ని కూరగాయల మీద దెబ్బ, తిండి మీద దెబ్బ మాకు. రేవంత్ రెడ్డి గారు అట్లా మాకు ఎట్లా అంటే మేము మా గరీబ్ పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. మా గరీబోళ్ళ మీద ఇంకా దెబ్బ పడాలంటే ఎలా, ఉన్నోడు ఇంకా పైకి పోతున్నాడు, లేనోడు ఇంకా కిందికి వస్తున్నాడు. ఇంకా వచ్చేది ఇంకా వస్తే ఆయన ఇంకా ఉన్న రోజులు లేనోడు లాగానే బతికిపోతాడు, పైకే పోతాడు తప్ప పైకి రాడు. ఉన్నోడు ఇంకా ఉన్నోళ్ళగానే పోతాడు. బాగుంటుంది. ఆయన ఉన్నోడు లేనోడిన సమానంగా చూసిండు. ఆయన వస్తేనే బెటర్ అనిపిస్తుంది మాకైతే.